నూతన రాజకీయాల కాన్సెప్ట్తో వచ్చింది జనసేన. ఎక్కడ చూసినా కూడా జనసేనకి హారతులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కర్నూలు జిల్లాలో కూడా వీలైనంత మంది కంటెస్టెంట్ చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు మొత్తం కూడా జనసేనకు సంబంధించిన ఎవరైతే అభ్యర్థి ఉన్నారో అక్కడ మొత్తం కూడా రాత్రి సమయంలో కూడా ప్రతి షాప్కి వెళ్ళి జనసేనను గెలిపించాల్సిన ఆవశ్యకత ఏంటి అనే అంశాన్ని కూడా అక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ప్రస్తుతంతో మాట్లాడేందుకు మల్లప్ప గారు ఉన్నారు. ఆదోని నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా ఆయన నిలబడ్డారు. అసలు ఇక్కడ నియోజక ప్రజలకు ఆయన ఏం చేయబోతున్నారు, ఆయన మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఓవరాల్గా యూత్ కాన్సెప్ట్తో మన జనసేన ఏర్పడింది. సో మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది ఫస్ట్? సార్, యాక్చువల్గా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించింది పెనిజాయితీ నిజాయితీ నిబద్ధతతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ వైసీపీ నుంచి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఒక పెద్ద కాన్సెప్ట్తో రాజకీయాలని చేయాలి. దాన్ని కూడా కొత్త తరహా రాజకీయాలని ప్రజలకు అందించాలని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. దాంట్లో ఇప్పుడు ఇక్కడ ఆదోని నియోజకవర్గంలో విశేషంగా స్పందన వస్తూ ఉంది ప్రజల నుంచి. దానికి కారణం ఏమంటే, ఒకప్పుడు 25 ఏళ్ళ కింద ఆదోనిని సెకండ్ బాంబేగా గుర్తించేవారు ఈ టోటల్ యావత్ భారతదేశంలో. దానికి కారణం ఏమంటే, ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక రంగం, ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ రంగం సమృద్ధిగా ఉండేది అప్పుడు. అలాగే రైతులకు కూడా నీళ్లు కూడా సమృద్ధిగా అందేవి, ఎందుకంటే ఆయకట్టు రైతులకు కూడా పరిశ్రమలు కూడా కళకళలాడుతూ ఉండేవి. దాంతో చాలామంది ఇక్కడ కార్మిక కుటుంబాలకు ఉపాధి దొరికేది. ఇక్కడంతా అన్ని వ్యాపారాలు, దానికి ముడిపడినటువంటి అన్ని వ్యాపారాలు ఇక్కడ మంచిగా జరిగేవి ఆ కాలంలో. కానీ 25 ఏళ్ల రాజకీయం ఒక్కసారి చూసినట్లయితే అయితే ఈ ఆదోనిలో 3 టర్మ్లు అంటే 3 పర్యాయాలు గెలిచినటువంటి మీనాక్షి నాయుడు గారు, 2 పర్యాయాలు గెలిచినటువంటి సాయిప్రసాద్ రెడ్డి గారు తెలుగుదేశం కాంగ్రెస్ వైసీపీ తరఫున వీళ్ళు గెలవడం జరిగింది. కానీ ఆదోని నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం వీళ్ళు కృషి చేయలేదు. దానికి కారణం ఏమంటే, 25 ఏళ్లుగా దినదిన అభివృద్ధి చెందాల్సినటువంటి ఆదోని ఇంకా దినదినంగా వెనక్కి పడింది తప్పితే ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. దీనికి కారణం ఏమంటే, మొత్తం పరిశ్రమలన్నీ ఆయిల్ ఇండస్ట్రీస్ కానీ స్పిన్నింగ్ మిల్స్ కానీ మూతపడి కార్మికులందరూ ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. వీళ్ళు ఏ రోజు దాన్ని పునరుద్ధరించే పనులు ఏ రోజు చేయలేదు, పరిశ్రమలు పునరుద్ధరించే పనులు. ఇదే కాకుండా ఎల్ఎల్సికి అంటే సాగునీరుకి తాగునీరుకి ఇదే అయినటువంటి ప్రధానమైనటువంటి ఎల్ఎల్సి కెనాల్ నుంచి వాటర్ మనం దాని మీద ఆధారపడినాము. కానీ సాగునీరు దాదాపు రోజుకి 670 క్యూసెక్కులు నీరు ప్రవహించాల్సి ఉండగా ఇక్కడ దాదాపు 300 క్యూసెక్కులు ప్రవహిస్తున్నా కూడా ఆయకట్టు రైతులు లబోదిబం అంటున్నా వీరు ఏ రోజు దానికోసం పోరాడింది లేదు, దానికోసం కృషి చేసింది లేదు. అలాగే తాగునీరు ఇబ్బంది కూడా ఇక్కడే కాదు, పట్టణంలో కాదు, చుట్టుపక్కల నియోజకవర్గాలంతా తాగునీరుతో విలవిల్లాడిపోతుంది, తాగునీటి సమస్యతో. ఇదే కాకుండా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఒక్కసారి చూసినట్లయితే దాదాపు 5 నియోజకవర్గాలు ఈ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మీద ఆధారపడింది. ఇక్కడ వైద్యంకి వచ్చినటువంటి వాళ్ళకి కనీసం జ్వరానికి చూసే డాక్టర్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉండటం లేదు. ఎందుకంటే కొంచెం జ్వరం తీవ్రమైపోతే ఇక్కడి నుంచి కర్నూలుకి రెఫర్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో మధ్యలో పోతూ ప్రాణాలు విడిచిపెట్టినటువంటి అభాగ్యులు ఎంతోమంది ఉన్నారు. అందుకే వీళ్ళు నేనేమంటున్నానంటే, ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజల కష్టాలని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఆరోగ్య రంగం అయితేనేమి, విద్యారంగం అయితేనేమి, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను వాళ్ళు తెలుసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళు గొంతంతి సంబంధిత అధికారులతో అన్ని విషయాలు వాళ్ళు తెలియజేస్తేనే ఇక్కడ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతుంది. కానీ ప్రజలు ఎంత మొర పెట్టుకున్నా వీళ్ళు అసలు దీన్ని పట్టించుకున్న పరిస్థితే లేదు. అందుకే నేను చెప్తుండేది ఏమంటే, అలాగే ఇంకొక విషయం ఏమంటే, ఇక్కడ ఆదోని డివిజన్ హెడ్ క్వార్టర్ ఇది. ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఈ రోజు వరకు 20 ఏళ్లుగా పేద విద్యార్థులు పోరాటం చేస్తున్నా కూడా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఈ రోజు వరకు తేలే. ప్రభుత్వ జూనియర్ కళాశాలలే, ఇక్కడున్న స్కూళ్ళు సరిగా పనిచేయరు, టీచర్లు లేరు. పేద విద్యార్థులు చాలా సతమతమవుతున్నారు. కార్పొరేట్ స్కూల్లోకి వెళ్తే అంటే ఆ యొక్క ఫీజులు భరించలేని పరిస్థితుల్లో పేద తల్లిదండ్రులు చాలామంది ఇక్కడ అప్పులు చేసుకొని పిల్లల్ని చదివించే పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రధాన రహదారిలో ఉన్నాం మేము. ఒక్కసారి ట్రాఫిక్ కంజెషన్ చూడండి. ఎందుకంటే 12 ఏళ్ల కింద మొదలుపెట్టినటువంటి బైపాస్ రోడ్డు 12 ఏళ్లుగా అంటే ఒక నెక్లెస్, కంప్లీట్ నెక్లెస్ అంటే రింగ్ రోడ్ అంటే ఒక నెక్లెస్ మాదిరి ఉండాలి కదా, దాన్ని అంటే తుంచిపోయిన నెక్లెస్ ఎట్లుందో అలా తయారు చేశారు. ఒక పార్ట్ వేశారు, ఇంకో పార్ట్ వదిలేశారు, ఇంకో పార్ట్ వేశారు, ఇంకొక పార్ట్ వదిలేశారు. ఇన్కంప్లీట్గా 12 ఇయర్స్ నుంచి దాని నుంచి ఊర్లో వెళ్తున్నటువంటి భారీ వాహనాల్లో ఇక్కడ వాహనదారులు ఈ ట్రాఫిక్ కంజెషన్ మూలంగా
ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఎంతోమంది నిర్భాగ్యులు ప్రాణాలు కోల్పోయినారు. అంటే ఈరోజు ఆదోని నియోజకవర్గం అనేది సమస్యల నిలయంగా మారింది. దానికి కారణం ఇంతకుముందు గెలిచినటువంటి తెలుగుదేశం, కాంగ్రెస్, వైసీపీ నాయకులే. అందుకే ప్రజలు కూడా మమ్మల్ని పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారంటే దానికి కారణం ఏమంటే ఒక ప్రత్యామ్నాయ పార్టీ రావాలి, ప్రజలు పట్టించుకునే పార్టీ రావాలి, ప్రజల కష్టాలని తెలుసుకొని తీర్చే పార్టీ రావాలి అనుకున్న తరుణంలో ఈరోజు జనసేన, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ కూటమి ప్రజలకు కనపడడం, అందుకు వాళ్ళంతా పెద్ద ఎత్తున మాకు ఇక్కడ ఆదోనిలో రాజకీయాలు మారాలనే ఒక ఉద్దేశంతో పెద్ద ఎత్తున మాకు స్వాగతిస్తున్నారు సార్. ప్రధానంగా కర్నూలు జిల్లా అంటేనే రాజకీయాల కేర్ ఆఫ్ అడ్రస్. సో అనేక కుటుంబాలు అంటే అనేక రాజకీయాలు ప్రస్తుతం ఇక్కడ ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో తరాలుగా కూడా పరిపాలిస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి నేతల్ని మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? సార్ ఒక్కటి చెప్తాను సార్, ఇది ఎందుకంటే ప్రత్యామ్నాయం అనేది ప్రజలకు కనపడలేదు కాబట్టి కొన్ని కుటుంబాల పాలనే ఇన్నాళ్ళు కర్నూలులో జరుగుతూ వస్తూ ఉంది. ఇదే కుటుంబాలు టీడీపీలో ఉంటాయి, ఇదే కుటుంబాలే కాంగ్రెస్లో ఉంటాయి, ఇదే కుటుంబాల్లో వైసీపీలో ఉంటాయి. ఎందుకు అని అంటే ఇంతకుముందు పరిపాలించినటువంటి టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ పార్టీలు కూడా వాళ్ళు బీసీలు, ఎస్సీ ఎస్టీలు, మైనారిటీలు అనే కపట ప్రేమను చూపిస్తున్నారు కానీ ఎక్కడ కానీ వాళ్ళకు స్థానం కల్పించడంలే. ఎందుకంటే వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే వాళ్ళు సీట్లు కేటాయిస్తున్నారు తప్పితే సామాన్యులకు ఇక్కడ సీట్లు కేటాయించే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో కానీ, ఇంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్లో కానీ, ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీలో కానీ లేదు. అందుకే మేము తెలియజేసేది ఏమంటే ప్రజలు ఏ ఆప్షన్ లేకున్నప్పుడు ఉన్నటువంటి ఈయనకంటే ఆయన బెటరు, ఆయనకంటే ఈయన బెటర్ అనే పరిస్థితిలో ఇప్పటి వరకు ప్రజలు వాళ్ళని ఎన్నుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు జనసేన పార్టీ వచ్చింది, ప్రజలు ఆదరిస్తే ఇక్కడ కుటుంబాలు కానీ ఇంకోటి కానీ ఏవి ఉండవు. ఎందుకంటే ప్రజల ఆదరణ చొరగొన్న పార్టీ ఖచ్చితంగా గెలవబోయే పార్టీ అవుతుంది. అందుకే ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎంతోమందికి సామాన్యులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఎంతోమందికి సామాన్యులకు కూడా ఆయన టికెట్లు కేటాయించడం జరిగింది. అందుకే నేను చెప్తున్నా ఇక్కడ కొన్ని కుటుంబాల పరిపాలన అంతం కావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ కుటుంబాల పరిపాలన ఖచ్చితంగా అంతం అందిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. రైట్. అయితే ఆల్రెడీ జనసేనకి కొంత ఫాలోయింగ్ ఏర్పడుతుందని ముందుగానే గమనించి ఓట్లు తొలగించడం, లేకపోతే ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టడం లాంటివి టీడీపీకి సంబంధించిన వాళ్ళు చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. వాటిని ఎలా ఓవర్కమ్ చేయబోతున్నారు సార్? ఒక్కటి సార్, తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, ఒక మైండ్ గేమ్తో జనసేన పార్టీని దెబ్బతీయాలనే ఒక పన్నాగంతో వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. మేము అందుకే దాంట్లో భాగంగానే మేము దాదాపు చూసినాం. సర్వేలు అనే పేరుతో వచ్చి మీరు ఎవరికి ఓట్లేస్తున్నారు అని అంటేగిన వాళ్ళకి అపోజిషన్ పార్టీది ఉంటేగిన దాన్ని డేటా చోరీలో వాళ్ళ మీద వీళ్ళు నిందలేసుకున్నారు, వీళ్ళ మీద వాళ్ళు నిందలేసుకున్నారు. ప్రజలు అసలు ఎవరు నిజంగా వీళ్ళు ఎవరికి రైటు ఎవరు రాంగ్ అని తెలుసుకోలేని పరిస్థితి. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా స్ట్రైట్గా ఒకటే మాట చెప్పారు, ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని పన్నాగాలు పన్నినా, ఎందుకంటే మనకు ఎలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఓట్లు ఎక్కడ తీసేసే కానీ జాగ్రత్తగా ఉండండి. జన సైనికులు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండండి అంటే మేము జాగ్రత్తగా ఉండి తొలగించిన ఓట్లు కూడా మళ్ళీ రీ ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. మేము అందుకే చెప్తున్నాము, వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థ ప్రయత్నాలు. కానీ ప్రజలు కూడా తెలుసుకున్నారు లాస్ట్కి ఇది ప్రజాస్వామ్య దేశంలో ఓట్లు తొలగించే ప్రక్రియ, అంటే ఓట్లు తొలగించడానికి కూడా కుట్రలు పన్నుతున్నారు ఈ పార్టీలు. అంటే ఎంత దిగజారిపోయింది ఈ పార్టీలు అనేది ప్రజలు కూడా గమనిస్తున్నారు. కాబట్టి మేము జన సైనికులు ఎప్పటికప్పుడు దాన్ని ఎదుర్కొని మళ్ళీ ఓట్లను ఎన్రోల్ చేసుకోవడం, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా మళ్ళీ తిరిగి ఎన్రోల్ చేసుకోవడానికి ఒక డేట్ని ప్రొలాంగ్ చేసింది కాబట్టి మేము ఎప్పటికప్పుడు ఓట్లను ఎన్రోల్ చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళాము. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతామని కూడా మేము తెలియజేయగలం. కర్నూలు జిల్లాలో ఎస్పీవై రెడ్డి చేరడం అనేది ఎంతవరకు జనసేనకి ప్లస్ పాయింట్ అవుతున్నట్టు? సార్, ఎస్పీవై రెడ్డి గారు యాక్చువల్గా అతను పోరాట యోధుడు. మనము ఒక రాజకీయ నాయకునిగా కంటే ఎస్పీవై రెడ్డి గారిని ఆయన ఒక చరిత్ర చూస్తే ఆయన ఎంతో రైతుల కోసం ఎన్నో పోరాటాలు చేసినటువంటి వ్యక్తి ఆయన. నేను అందుకే ఎస్పీవై రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఆయన ఆదర్శప్రాయుడు. ఎందుకంటే కేవలం ఆస్తులు సంపాదించుకోవడానికో ఇంకోటో స్వలాభం కోసం ఆయన ఏ రోజు రాజకీయాలు చేయలే. మనం కూడా చూసినాం చాలాసార్లు ఆయన ప్రజా శ్రేయస్సు కోసం కట్టుబడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు జనసేన పార్టీలోకి రావడము అని అంటే జనసేన సిద్ధాంతాలకు ఉన్నటువంటి బలం
మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్క అణగారిన వర్గాలు అభివృద్ధి చెందాలనేటట్లు ఆయన మేనిఫెస్టో పెట్టాడు. కాబట్టి అటువంటి పార్టీలో ఎందుకంటే నేను ఒక విషయం చెప్తున్నాను సార్, చాలామంది తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ పార్టీ వాళ్ళు కానీ చాలామంది ఒక 3 నెలల నుంచి జనసేన పార్టీలో అంటే ఇతర ప్రాంతాల నుంచి చేరాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు ఒక నీతి నిజాయితీ నిబద్ధతతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేసేవాళ్ళే మా పార్టీలో ఉండాలని ఆయన భావించి చాలామందిని తిరస్కరించడం కూడా జరిగింది. అందుకే ఎస్పీవై రెడ్డి గారు చేరడం అనేది జనసేన పార్టీకి ఖచ్చితంగా కర్నూలు జిల్లాలో ఒక బలాన్ని ఇచ్చిందని కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు ప్రచారంలో తిరుగుతున్నారు, సో జనాల నుంచి జనసేనకి ఎలాంటి స్పందన వస్తుంది? సార్, ఆదోని నియోజకవర్గంలో 25 ఏండ్ల వెనకపాటుతనంతో విసిగెత్తిపోయారు జనాలు. అంటే ఈ 2 కుటుంబాల పరిపాలనతో ఖచ్చితంగా విసిగెత్తిపోయారు. మేము జనసేన పార్టీ సిపిఐ సిపిఎం బీఎస్పీ ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటే ప్రజల నుంచి ఏ స్పందన వస్తూ ఉందంటే ఖచ్చితంగా ఇటువంటి రాజకీయాలను తరిమి కొట్టే సత్తా ఈ యొక్క కూటమికి ఉంది. వీళ్ళని ఆదరిస్తే వీళ్ళు ఖచ్చితంగా ఆదోని నియోజకవర్గాన్ని తిరిగి సెకండ్ బాంబేగా నిలబెడతారని కూడా వాళ్ళు భావిస్తున్నారు. ఇంకోటి ఏమంటే సార్, యాక్చువల్గా ఇంతవరకు ప్రత్యామ్నాయం వాళ్ళకి కనపడలేదు కాబట్టి ఈయన పోతే ఆయన పోతే ఈయన అనేటట్లు ఇక్కడ ప్రజలు తప్పని పరిస్థితిలో వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ప్రత్యామ్నాయం కనపడేసరికి వాళ్ళు ఎంత హర్షిస్తున్నారంటే ఒక నీతి నిజాయితీ నిబద్ధతతో కూడుకున్నటువంటి రాజకీయ నాయకులు ఈరోజు ఆదోని నియోజకవర్గానికి అవసరం. తిరిగే ఆదోని నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే ఇటువంటి నాయకత్వమే ఉండాలి అని చెప్పి మేము క్యాన్వసింగ్కి వెళ్ళే లోపల వాళ్ళు గడప దగ్గర వస్తూనే మీరు మంచి పని చేశారు, మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, ఆదోని మారాలంటే జనసేన సిపిఐ సిపిఎం బీఎస్పీ కూటమి గెలవాలని వాళ్ళు అంటున్నారు. అయితే ఆల్రెడీ మీరు కూడా ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నారు. 5 ఏళ్ల కిందట ఎవరైతే వైసీపీ నేత గెలవడం జరిగిందో ఈ 5 ఏళ్ల కాలంలో ఒక సాధారణ ఓటరుగా ఇక్కడ సాధారణ పర్సన్గా మీరు ఇక్కడ అసలు అభివృద్ధి జరిగిందంటారా? ఇక్కడ 5 ఏళ్ల కాలంలో ఏం చూశారు మీరు సార్? సార్, ఒక్కటి సార్, ఈ 5 ఏళ్ల కాలంలో నేను గమనించింది ఏమంటే ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు తన యొక్క బాధ్యతను విస్మరించారని చెప్పొచ్చు. అలాగే అధికార పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉండి ఇన్ఛార్జిగా వ్యవహరించినటువంటి మీనాక్షి నాయుడు కూడా తమ యొక్క బాధ్యతను విస్మరించారనే చెప్పొచ్చు. ఎందుకు ఇది కారణం అని అంటే, ఎందుకంటే మీనాక్షి నాయుడు గారు ఓడిపోయారు కాబట్టి ఇక్కడ నిధులు సక్రమంగా రావటం లేదు, పైనుంచి చంద్రబాబు నాయుడు గారు ఆదోనిని ఒక చిన్న చూపు చూస్తున్నారనే ఒక భావన ఈయనకుంది. ఇంకోటి రెండవది ఏమంటే, సాయి ప్రసాద్ రెడ్డి గారు నాకు పైన ప్రభుత్వం లేదు కాబట్టి నేను ఈ నియోజకవర్గానికి ఏం చేయలేకపోతున్నాననే ఒక స్టేట్మెంట్లు చాలాసార్లు ఇవ్వడం జరిగింది. నేను అందుకే తెలియజేస్తున్నాను సార్, ప్రజాప్రతినిధిగా ఎన్నికబడ్డటువంటి వ్యక్తులు ఎప్పుడైనా కానీ ప్రజల కోసం పోరాటాలు చేసి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం వాళ్ళు తగిన నిధులు రావడానికి ప్రభుత్వం మెడల్ వంచనగానే నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి ప్రజాప్రతినిధులు. కానీ అటువంటిది ఇక్కడ జరగటం లేదు. సాకులతో కాలక్షేపం చేస్తున్నారు, తమ సొంత వ్యవహారాల కోసం రాజకీయాలను ఉపయోగిస్తున్నారు, తమ భూదందాల కోసం రాజకీయాలు ఉపయోగిస్తున్నారు, కానీ ప్రజల అభివృద్ధి కోసం రాజకీయాలు ఉపయోగించడం లేదు. అందుకే నేను తెలియజేసేది ఏమంటే, జనసేన పార్టీ తరఫున నేను తప్పకుండా ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలియజేసేది ఏమంటే, ఖచ్చితంగా జనసేన పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే ఆదోనిని అభివృద్ధి చేసేస్తాం. ఖచ్చితంగా ఏమాత్రం లేట్ కాకుండా. ఒకవేళ చాలామంది అనుకుంటున్నారు పైన వేరేది ప్రభుత్వం వస్తే, వేరే ప్రభుత్వం ఏది వచ్చినా కూడా మెడలు వంచైనా కానీ ఆదోని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని నేను తెలియజేస్తున్నాను. చివరిగా పవన్ కళ్యాణ్ ప్రచారానికి రావడం జరుగుతుందా మరొకసారి? సార్, యాక్చువల్గా వచ్చేసి మొన్ననే పవన్ కళ్యాణ్ సార్ గారు ఇక్కడికి రావడం జరిగింది. యాక్చువల్గా ఆయన రైతులతో ముఖాముఖి అనే కాన్సెప్ట్తోనే ఇక్కడికి వచ్చాడు. ఎందుకంటే ఆయన ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేస్తున్నాడు కాబట్టి ఏ ఇష్యూస్ అయితే తీవ్రంగా ఉన్నాయో దాన్ని తెలుసుకోవాలని ఇక్కడ పర్యటన సాగింది ఆయన. కానీ పెద్ద ఎత్తున విశేషంగా స్పందన వచ్చి లక్షలాది జనం ఆయనకు స్వాగతం పలికారు. కానీ అక్కడ మీటింగ్ జరగాల్సిన పరిస్థితుల్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆయన మీటింగ్ కూడా చేయలేకపోయాడు. సో దానికోసం అక్కడికైనా రైతు సదస్సులోనే ఆయన ఏదైనా మాట్లాడతాడు అనుకుంటే అక్కడ కూడా కొంచెము మితిమీరిన అభిమానం, అశేష అభిమాన జనం అక్కడికి రావడంతో కొంచెం సెక్యూరిటీ కూడా కంట్రోల్ కాలేకపోయింది. సో దానికోసం ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. మేము కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని తిరిగి ఒక్కసారి ఇక్కడికి పిలిపించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ఆయనతోనే ప్రసంగించి ఆయన ఇచ్చేటువంటి ఒక సందేశాన్ని, అంటే జనసేన పార్టీ ఏం చేయబోతుంది ఆదోని నియోజకవర్గానికి అని ప్రజలకు తెలియజేస్తారనే మేము భావిస్తున్నాం. దానికోసం మేము కూడా ట్రై చేస్తున్నాం సార్. పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా వస్తారనే మేము అనుకుంటున్నాం. చివరిగా జన సైనికుడిగా, అలాగే ఇక్కడ నియోజకవర్గ అభ్యర్థిగా ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటారు? ఆదోని నియోజకవర్గ ఓటర్ మహాశయులారా,
జనసేన పార్టీ అభ్యర్థి ఎన్ మల్లికార్జున మల్లప్ప అయినటువంటి నేను మిమ్మల్ని విన్నవించుకునేది ఏమంటే, తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే ఈరోజు ఆదోని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారు కాబట్టి ఏదో అబద్ధాలతో కాలక్షేపం చేసిన సంగతి మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు తిరిగి ఎన్నికలు వచ్చేసరికి మీ మీద ఒక కపట ప్రేమను వాళ్ళు వెళ్ళబుచ్చుతున్నారు. నేను తెలియజేసేది ఏమంటే, వాళ్ళు ఎంత మభ్యపెట్టినా, వాళ్ళు ఎంత ప్రలోభ పెట్టినా, వాళ్ళు ఎన్ని దౌర్జన్యాలు చేసినా, వాళ్ళు ఎన్ని డబ్బులు పంచినా మీరు దయచేసి ఇది ఒక్కసారి ఆదోని నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే, తప్పకుండా ఒక్క అవకాశం ఇస్తే వాళ్ళు 25 ఏళ్ళుగా చేయలేనటువంటి పనులను మేము 5 ఏళ్లలో చేసి చూపిస్తామని కూడా ఆదోని నియోజకవర్గ ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. రైట్, మొత్తానికి ఆదోని నియోజకవర్గంలో పార్టీలు మారుతున్నాయి తప్ప ఇక్కడ ప్రజల తలరాత మారట్లేదు అంటున్నారు. అదే సమయంలో దీనికి సంబంధించి జనసేన మాత్రం వస్తే తప్పకుండా అభివృద్ధి చేస్తామని, అదే సమయంలో రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తారంటున్నారు. సో ఇది ఈరోజు మన స్ట్రైట్ క్వశ్చన్. వీడియో జర్నలిస్ట్ రాజుతో ఆర్కే, ప్రైమ్9 న్యూస్, ఆదోని నియోజకవర్గం నుంచి.